బీరకాయ పాలు వేసి కర్రీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏం లేదు, కొంచెం ఆయిల్, ఆవాలు అండ్ కసూరి మేతి. కసూరి మేతి అంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. కొత్తిమీరని సన్న సన్నగా కట్ చేసి ఇలా పౌడర్ లాగా చేసేసుకున్నాను. సో మనకి కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర అవైలబుల్ లేనప్పుడు దీన్ని స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ఇలా చేసుకున్నాను, కానీ టేస్ట్ అయితే సేమ్ మన కొత్తిమీర లాగానే ఉంటుంది అది బాయిల్ అయినప్పుడు. అండ్ ఆనియన్, తర్వాత ఒక టొమాటో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బీరకాయని బాగా వాష్ చేసి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అసలు వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు. దాంట్లోకి కొంచెం తగినంత కారం, పసుపు, ధనియా పౌడర్ వేసి బాగా కుక్ అయిన తర్వాత, పచ్చి వాసన వెళ్ళిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అండ్ ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా బీరకాయ అండ్ పాలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫర్ సపోజ్ ఫస్ట్ టైం తినేవాళ్ళు కొంచెం క్వాంటిటీలో చేసుకోండి. అండ్ అలవాటు అయిపోతే మనం కొంచెం క్వాంటిటీ పెంచినా కూడా ప్రాబ్లం ఉండదు. కొంతమందికి ఇలాంటి వియర్డ్ కాంబినేషన్స్ అస్సలు నచ్చవు, బట్ కానీ నాకు ఈ రెసిపీ మా అమ్మ నేర్పించింది. సో మా అమ్మ నేర్పించిందని కాదు, కానీ నేను చిన్నప్పుడు మా తాత అడిగేవారు, సో బీరకాయ పాలు వేసి కర్రీ చెయ్యి అని చెప్పేసి నాకు అదే గుర్తొచ్చి ఈరోజు నేను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి వియర్డ్ కాంబినేషన్స్ ఇంకా ఏవైనా ఉంటే కామెంట్ చేయండి, ట్రై చేద్దాం. బట్ కానీ ఇది వియర్డ్ అని చెప్పలేం, కానీ యమ్మీగా చాలా బాగుంటుంది. చపాతీ, రైస్లోకి అయితే అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ రెసిపీ మా పాపకి కూడా పెట్టాను, తను కూడా చాలా ఇష్టంగా తినింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, share, subscribe to my channel. Bye.